హైదరాబాద్లో రిలాక్సేషన్ పేరుతో వెలుస్తున్న కొన్ని మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, హోటళ్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిబంధనలు బేఖాతరు చేస్తూ అసాంఘిక పనులకు పాల్పడుతున్న కేంద్రాలపై హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు కేంద్రాలు చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. సోదాల్లో పోలీసులు ఏం గమనించారు, ఎలాంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి? మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 7 జోన్లలో దాదాపు 562 ఓటర్ల పైన కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఓటర్లకు సంబంధించి కూడా ఒకేసారి అంటే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా హైదరాబాద్ పోలీసులు ఏకకాలంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఈ దాడులు నిర్వహించడం జరిగింది. స్వయంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా నేతృత్వంలో కూడా ఈ దాడులు నిర్వహించి తర్వాత పలు హోటళ్ల పైన కూడా నియమ నిబంధనలు పాటించని హోటళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా గుర్తించి వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటివరకు గతంలో ఎవరైనా విజిటర్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా రిజిస్టర్ మెయింటైన్ చేయడంతో పాటు ఒక ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఒరిజినల్ చూసిన తర్వాత ఒక జిరాక్స్ కాపీ తీసుకోవాలని చెప్పి కూడా గతంలో ఓటర్లకు సూచించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ఓటర్లు నిబంధనలను తొంగిలోకి తొక్కి తర్వాత కేవలం కస్టమర్లకు సంబంధించి కూడా వాళ్ళని రప్పించి తర్వాత వారికి ఆదాయాన్ని అయితే సమకూర్చుకున్నట్లు కూడా ఈ తనిఖీలో అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇకపై రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిధిలో పలు ఓటర్లకు ఇప్పటికే ఈ తనిఖీలకు సంబంధించి కూడా తనిఖీల సమయంలో కూడా పలు ఓటర్లకు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మరొక పక్క ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు స్పా మసాజ్ సెంటర్ల పేరుతో కూడా నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మల్కాజ్గిరి సిపి సుమతి నేతృత్వంలో కూడా మొత్తం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఉన్న 3 జోన్లలో దాదాపు 113 సంబంధించిన కూడా స్పా మసాజ్ సెంటర్ల పైన కూడా పోలీసులు ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. దాంట్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కూడా దాదాపు 46కు సంబంధించి కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా మల్కాజ్గిరి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే శివారు ప్రాంతాలకు కావడం తర్వాత అసాంఘిక కార్యక్రమాలకు మసాజ్ సెంటర్లకే అత్యధికంగా వాళ్ళపై వస్తున్న ఆరోపణలతో కూడా మసాజ్ సెంటర్లో ప్రత్యేకంగా ఒక డార్క్ రూమ్ ఏర్పాటు చేసి కస్టమర్లకు సంబంధించి కూడా డేటా వివరాలు ఇవ్వకుండా తర్వాత వివరాలు సేకరించకుండా కేవలం మసాజ్ సెంటర్ల పైన అసాంఘిక కార్యక్రమాలకే పాల్పడుతున్నట్లు కూడా ఈ తనిఖీలో గుర్తించి జరిగింది. దాంతోపాటు అక్కడ అద్దెకిచ్చిన భవన యజమానులు ఎవరైతే ఉన్నారో కనీసం అన్ని తెలిసినా కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు దాచిపెడుతున్నారు. కాబట్టి వాటిపై కూడా యజమానులకు కూడా రాబోయే రోజుల్లో కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం సంబంధించి మొత్తం ఇటు శాంతి భద్రతలే కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇటు మా హోటళ్లు కానీ మసాజ్ సెంటర్ల పైన కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మసాజ్ సెంటర్ల పైన కూడా గతంలో ఇచ్చిన ఆదేశాలు తొక్కిన వారిపైన కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకాపై ప్రత్యేకంగా నిఘా పుట్టింది. సడన్గా సర్ప్రైజ్ చేసి కూడా తనిఖీలు ఏకకాలంలో ఇదే విధంగా తనిఖీలు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ కానీ ఒకేసారి ఆ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా ఏకకాలంలో తనిఖీలు చేయడంతో కూడా ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా తనిఖీల్లో లోపాలకు సంబంధించి గుర్తించవచ్చు అని చెప్పి కూడా ఉన్నతాధికారులు అయితే ఈ ఆలోచనతో కూడా ఏకకాలంలో అయితే పోలీసులు తనిఖీలు చేయడం. రాబోయే రోజుల్లో సడన్ సర్ప్రైజ్ చేసి ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలు పాటించని వారిపైన ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.